JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security for contact. అందుకే మీ పిల్లలకి పేర్లు కూడా అదే మీరు చాలా స్పిరిచువల్ గా వెళ్ళాయి అని నాకు ఫస్ట్ అనిపించింది. అంటే స్పిరిచువల్ గా పెట్టాలి అని కాదు, సుబ్రహ్మణ్య స్వామి నేను కొంచెం ఎక్కువ నమ్ముతా, సో పెట్టుకుంటే తప్పేం లేదు కదా అన్నట్టు. మోడర్న్ ప్లస్ స్పిరిచువల్ మిక్స్, రెండు మిక్స్ అయిపోయింది. ఈరియా సుబ్రహ్మణ్యం, చాలా మందికి డౌట్ ఉంది అసలు ఈరియా సుబ్రహ్మణ్యం ఏంటి, వాళ్ళ నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యమా అంటున్నారు. మీరు క్లారిటీ ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు, అది తన నేమ్, జస్ట్ దేవుడి పేరు పెట్టాలి అని చెప్పి అలా పెట్టామంతే. వాడి పేరు ఇబాన్ కార్తికేయ. సో అది కూడా సుబ్రహ్మణ్య స్వామి నేమ్. సో అట్లా ఫస్ట్ 2 నేమ్స్ వాళ్ళ డాడీ డిసిషన్, ఇరియా ఇబాన్. ఇబాన్ వచ్చి గణపతి. మనకి మహారాష్ట్రలో గణపతి ఐడల్స్ ని ఇబాన్ అంటారు. సో అలా ఇంకా ఇబాన్ కార్తికేయ, సో అది కార్తికేయ సెట్ అయింది. సో అలా మేము ఇద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో. ఏరియా వచ్చి స్ట్రాంగ్ పవర్ఫుల్ ఉమెన్ లాగా ఉంటది అండ్ సంస్కృత్ నేమ్స్ రెండు. సో అట్లా అంటే యాక్చువల్లీ పేరుకి తగ్గట్టే తను అలా టర్న్ అయిపోయింది. సో పేరు పెట్టినప్పుడు 21 days, బట్ తర్వాత తను ఎదగడం కూడా అంటే అదే పవర్ఫుల్, ఆ వాయిస్ గానీ ఆ కమాండ్ గానీ ఈవెన్ ఫ్రమ్ 1 year నుంచి కూడా అదే. ఇప్పుడు స్క్రీన్ లో చూసే వాళ్ళకి లైక్ ఇరియా అంటే ఇట్లా ఉంటది అన్నట్టు తెలుసు, బట్ మా సర్కిల్లో ఉన్న వాళ్ళకి లైక్ చుట్టుపక్కల వాళ్ళకి ఆబ్వియస్లీ సేమ్ బిహేవియర్ దే ఆర్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్ కూడా. ఎందుకంటే ఆబ్వియస్లీ చూస్తుంటారు కదా. యాక్చువల్లీ వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు తనంతా బాగా పర్ఫామ్ చేస్తుందని. అందరూ ఉంటారు కాబట్టి రిఫర్ చేశారు. తను ఎంత స్ట్రాంగ్ గా రిఫర్ చేసి మాకు ఎలా చెప్పిందో అంతే స్ట్రాంగ్ గా తను ఈ రోజు వరకు కూడా పర్ఫామ్ చేసింది. యాక్చువల్లీ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి నేను. అయితే మా షో నుంచి మంచి స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి తనకి. థ్యాంక్ యూ వైష్ణవి అండ్ భార్గవ్. వైష్ణవి అండ్ భార్గవ మా అపార్ట్మెంట్ లోనే. సో ఈవెన్ తను వైష్ణవి అక్క అండ్ భార్గవ మామ ఉంటది. సో అలా సో వాళ్ళందరూ తనకి అందరు మామలే. అందరూ మామలే. సో అలా అనిల్ సార్ అన్న కనెక్షన్ వెళ్ళి తను అక్కడ వాళ్ళ స్క్రిప్ట్ లో రాయడం అనిల్ సార్ రోజా మేడం అనే రాశారు. తను నేను మామ అంటాను అని చెప్పి తను మామ పెట్టుకోవచ్చు. అది తను ఓన్ ఇంప్రూవైజేషన్. యాక్చువల్లీ అనిల్ సార్ అనే ఉంది స్కిట్ లో, ఫస్ట్ స్కిట్ లో, డే వన్ స్కిట్ లో. సో తను ఈవెన్ మన మెంటర్ ఉంటారు కదా, సో తనుండి అనిల్ సార్ అని అన్నాడు. అనిల్ మామ అంటా నేను, తనే ఫిక్స్ అయిపోయింది. ఈవెన్ రోజా మ్యామ్ ని కూడా రోజా అక్క అంట. ఒక నాలెడ్జ్ అయితే ఉంది మొత్తం, చాలా అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ దట్టు సందీప్ గారు మీరు ఏంటి ప్రొఫెషన్ ఏంటి, ఏం జాబ్ చేస్తారు? నేను ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఉంది, సైబర్ సెక్యూరిటీ ఐటీలో. మీరు సింధు గారు? నేను ఐటీ. ఇద్దరు ఐటీ. ఎవరు సెక్యూరిటీ ఐటీ? డాడీ. మమ్మీ ఐటీ అంతే. మమ్మీ ఐటీ అంతే. అసలు ఏంటో తెలుసా నీకు? సెక్యూరిటీ ఐటీ అంటే ఏంటి, ఐటీ అంటే ఏంటో తెలుసా? జస్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి అంతే. మమ్మీ కాల్స్ మాట్లాడతారు. మమ్మీ అయితే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇలా చేస్తూ కాల్ మాట్లాడతారు. మరి డాడీ డ్రెస్ అవన్నీ డాడీ తీసుకొచ్చాడు. ఇప్పుడు టాయ్స్ డాడీ కొనిపెట్టాలి కదా. డాడీ కూడా బెస్ట్ అని చెప్పు. సందీప్ గారు అసలు జాబ్ హోల్డర్స్ ఇద్దరు, అసలు పిల్లల్ని చూసుకోవడమే చాలా కష్టం. బొడ్డోడు అసలు మరీ చిన్నగా ఉన్నాడు. యాక్చువల్లీ మీ లైఫ్ స్టైల్ మీకుంది, చాలా బిజీ షెడ్యూల్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు పాప అందరు తెలిసిన తర్వాత మీరు ఫాదర్ అని ఖచ్చితంగా చాలా మందికి రివీల్ అయి ఉంటుంది, ఆఫీస్ లో కానీ పక్కన కానీ బయటకు వెళ్తున్నప్పుడు. ఎట్లా అనిపిస్తుంటుంది అట్లా? ఇప్పుడు ఎందుకంటే మేము పిల్లలు పెద్ద అయిన తర్వాత మనం మా పిల్లలు అని చెప్పుకుంటారు, కానీ మా పాప అని చెప్పుకోవడం ఇట్ వాజ్ వెరీ నాట్. ఇప్పుడు కాదు, అది చెప్పాం కదా అంతకు ముందు కూడా తను అలా ఫాస్ట్ గా అట్లా అని చెప్పి మేము మా స్ట్రీట్ లో పరిచయం అవ్వడం అట్లా అంతా కూడా ఇరియా వాళ్ళ పేరెంట్స్, ఇరియా వాళ్ళ అమ్మ, ఇరియా వాళ్ళ నాన్న. ఇప్పుడు ఇది ఇంకా కంప్లీట్ ఓవరాల్ తెలుగు స్టేట్స్ అబ్రాడ్ అట్లా కూడా ఇరియా వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోయింది. దానికి చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫీలింగ్. మేము యాక్చువల్ గా చాలా ఇంట్రోవర్ట్స్, ఎక్కువ మాట్లాడడం. అంటే మేము ఇంట్లో ఒక రెంటింట్లో ఉన్నప్పుడు మేము ఎవరికి తెలిసేది కాదు. సో తను పుట్టి ఒక 6-7 months అయిపోయినాక మేము ఎప్పుడు ఇరియా వాళ్ళ పేరెంట్స్ అప్పటి నుంచే, ఇప్పుడు అప్పటి నుంచే ఆమెకు 6 months ఉన్నప్పటి నుంచి కూడా. సో ఇప్పుడు అది కొంచెం వైడ్ స్ప్రెడ్ లో అందరికీ అదే తెలుసు. ఫ్యూచర్ ఇంకా ఇరియా పేరెంట్స్ వస్తుందేమో కదా పెళ్లిలోనేమో. అండ్ చాలా హ్యాపీ అండి. అంటే నార్మల్ గా ఎప్పుడో మనం 25 years అప్పుడు పేరెంట్స్ కి పేరు తెచ్చాం, నేనైనా అంతే తనైనా అంతే. సో ఒక 5 years అప్పుడే మేము వాళ్ళ పేరెంట్స్ అని తను
పేరు ఇవ్వడం అనేది చాలా చాలా హ్యాపీనెస్, హ్యాపీ అండ్ బ్లెస్సింగ్. చాలా అంటే ఇంత ఎక్స్పోజర్ మాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఒక ఇలాంటి మీడియాలో మేము వస్తామని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలే. అలాంటిది ఇద్దరికి కెమెరాస్ అంటే ఇంట్రెస్ట్ లేదు. నేను చాలా సార్లు ఆవిడతో మాట్లాడినప్పుడు ఎక్స్పోజర్ అనేది అంత ఇంట్రెస్ట్ చూపించదు, వచ్చింది తీసుకుంటుంది, లేదా లైట్ అన్నట్టు ఉంటుంది. మిగతా ఏంటంటే కొంచెం ఎక్స్పోజర్ రాగానే ఆ ఫేస్ లో ఇది ఉంటారు. ఆవిడ ఎప్పుడు ఈక్వల్ గా రండి, అసలు ఎప్పుడైనా గట్టిగా అరుస్తారు ఇంట్లో, కొంచెం గట్టిగా నవ్వడం, కొంచెం గట్టిగా చెప్పడం. చూసానండి ఆవిడ్ని, ఒకటే స్టేబుల్ ఉంటారు, ఒకటే స్టేబుల్. అవునండి, ఓకే అంతే ఉంటారు అసలు. ఇప్పుడైనా కొంచెం ఓపెన్ స్మైల్ వస్తుంది కానీ అంతే అంతే. యాక్చువల్లీ స్మైల్ తక్కువ, బట్ కొంచెం కమాండింగ్ గా ఉంటది నాతోనే, బయట వాళ్ళతో అంటే అంతే. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. అది లైక్ నా పెంపకం పెరగడం, సో అట్లా ఆ మెంటాలిటీ ముందు ఒకటి వెనకొకటి చేయడం వేస్ట్. సో ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పడం ఇస్ అ గుడ్ థింగ్ కదా. సో నేను అట్లే ప్రిఫర్ చేస్తా. ఓకే నెగిటివ్ వెళ్తే వెళ్ళింది ఫస్ట్, బట్ స్టిల్ ఆ ట్రావెలింగ్ లో అర్థమైద్ది వాళ్ళకి, ఓకే హర్ బిహేవియర్ ఇస్ దిస్, అంతే. అది యాక్చువల్లీ చాలా బెస్ట్ యాటిట్యూడ్, నాకు అదే నచ్చుతుంది. అదే నచ్చుతుంది, అందుకే చూడకుండా ఇద్దరం అలాగే ఉంటాం అన్నట్టు. అంటే ఇద్దరి వేవ్ లెంత్ సేమ్ ఉంటది. చూస్తున్నా మొత్తం కోఆర్డినేషన్ మామూలుగా లేదు.